తెలియజేస్తా ఉన్నా. మీతో కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. మరి కొంతమంది 50 రోజుల ఉపవాస ప్రార్థన పెడుతుంటారు. మంచిదే, ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయడం కూడా మంచిదే. అయితే అది వాక్యానుసారంగా 50 రోజులు ఉన్నాయా లేదా మనకు తెలియదు. కొంతమంది 40 డేస్ కూడా పెడుతుంటారు. ఆ 40 డేస్ అనేది ఒకవేళ ప్రభువారు చేసిన దాన్ని బట్టి, లేకపోతే మోషే హోరేబు కొండపైన చేసిన దాన్ని బట్టి వారు పెడతారు. కొండ దిగి వచ్చిన తర్వాత సమస్య వచ్చింది. 40 డేస్ అయిపోయిన తర్వాత మోషే దిగి వచ్చిన తర్వాత పెద్ద గందరగోళమే కొండ కింద జరిగింది. సో 21 డేస్ అనేది వాక్యానుసారంగా భక్తులైనటువంటి దైవజనులు భక్తుడైనటువంటి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి 21 అనేది నేను ఒకసారి చదువుతూ ఉండగా నేను కూడా ఆశ్చర్యపోయా, ఇలాగా ఆ రోజుల్లో కూడా చేశారు అనేది. సో మీరు చాలా ధన్యులు. ఎండాకాలం అయినప్పటికీ కూడా చక్కగా మీరు దేవుని ప్రేమించి, అయ్యగారు చెప్పారు 11కి స్టార్ట్ చేస్తామయ్యా, 11కి రండి అని. సహజంగా ఎవరైనా ఏం చెప్తారంటే మేము 11కి స్టార్ట్ చేస్తాం, 12కి రండి అంటారు. కానీ అయ్యగారు 11కే రమ్మంటున్నారు ఏంటి అనుకున్నా నేను. సో మీరందరూ టైంకి వచ్చేసారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నా. హల్లెలూయా. అలాగా క్రమంగా రావడం నిజంగా దేవుని చిత్తం. దేవునిలో మనం ముందుకు వెళ్ళడం. ఒక చిన్న సందర్భాన్ని మీ కొరకు నేను తెలియచేయాలని దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనమందరం చదువుకొని చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. మొదటి 4 వచనాలు మనము చదువుకుందామా? మొదటి 4 వచనాలు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆపేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంతులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును తీసుకొని ఎడల రక్షించుననిరి. కాబట్టి జనులు చాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగం మనకి బాగా పరిచయమైనటువంటి భాగం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకి పక్కలో వెన్నులాగా శత్రువులుగా ఎప్పుడు ఉంటూ ఉన్నారు. వారు యుద్ధం చేయడానికని వారు వచ్చినట్లు ఆపేకులో దిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజలను విడిపించి కనానులోనికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంతమంది శత్రువులు వారికి ఉన్నట్లు వాక్యంలో మనకు తెలుసు. ఎందుకని ఈ శత్రువులు దేవుని ప్రజలకు ఉన్నారు అనంటే, వారు యుద్ధం నేర్చుకోవాలి, పోరాటంలో వారు గెలవాలి, దేవునికి సమీపంగా రావాలి. పోరాటం లేకపోతే మన విశ్వాసానికి పరీక్ష లేకపోతే విశ్వాసం మనము పెంపొందించుకోలేం అనేది మనకు బాగా తెలుసు. సో నేను ఈ సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి భాగాన్ని వివరించాలని నేను ఆశపడుతూ ఈ వాక్యాన్ని మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. కాబట్టి చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఏం చూస్తామంటే 4వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. మొదటి అధ్యాయంలో హన్నా యొక్క ప్రార్థన మనకు తెలుసు. మొదటి అధ్యాయం హన్నా ప్రార్థన చేయడమే కాకుండా ప్రార్థనకు ప్రతిఫలాన్ని కూడా పొందుకున్నట్లుగా మొదటి అధ్యాయం అంతా చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంది. 2వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే మనకేం కనపడుతుందంటే, 2వ అధ్యాయంలో ఏలీ యొక్క కుమారుల యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి, వారి యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితి
దేవుడు చూసినప్పుడు వారు అలా ఉన్నట్లు మనకి కనబడుతూ ఉంది. ఇది 2వ అధ్యాయం మనం చూస్తాం. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. బాలుడిగా ఉన్నటువంటి సమూయేలు దినదినము దేవుని సన్నిధిలో ఎదుగుతూ భక్తుడైనటువంటి ఏలీ దగ్గర తానుంటూ మేలు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇకపోతే మనం చదివిన 4వ అధ్యాయంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకి శత్రువులుగా ఎప్పుడు ఉంటానే ఉన్నారు. ఈ ఫిలిస్తీయులు 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూడండి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేద్దామని ఆపేకులో వారు దిగారు. చాలా సైన్యంతో వారు వచ్చేసారు. చాలా సైన్యాన్ని తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలీలు కూడా ఫిలిస్తీయులతో యుద్ధం చేద్దామని ఎబెనేజరు అనేటటువంటి ఆ ప్రాంతానికి వారు కూడా చేరుకున్నారు. ఎబెనేజరులోనేమో దేవుని ప్రజలు ఉన్నారు, ఆపేకులోనేమో ఫిలిస్తీయుల సైన్యం అంతా కూడా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారు యుద్ధంలో కలుసుకున్నప్పుడు, వారు యుద్ధం చేయడానికి కలిసినప్పుడు ఎంతమంది చనిపోయారట అంటే సుమారుగా 4,000 మంది చనిపోయారు. 3వ వచనంలో 2వ వచనంలో మనం చూస్తే ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు, ఫిలిస్తీయులు గెలిచారు. ఇశ్రాయేలీలు ఓడిపోవటమే కాకుండా 4,000 మంది చనిపోయారు. ఈ 4,000 మంది చనిపోయినప్పుడు పెద్దలందరూ కూడా కలిసి, పెద్దలు అనగా ఇశ్రాయేలీల పెద్దలు, సమాజంలో ఈ వచనాన్ని చదువుతాను చూడండి. ఈ వచనం 3వ వచనం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించను? చూడండి, ఇశ్రాయేలీల పెద్దలు, జనులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వారందరూ తిరిగి గ్రామానికి వెళ్ళి, పాళానికి వెళ్ళి సమావేశం వేసుకొని ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమని? అసలు ప్రభువు దేవుడు మనల్ని ఈ ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించను? నేను ఈ ఈ వచనంలో ఈ ప్రశ్న నాకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఎందుకనంటే ఒక నష్టం జరిగినప్పుడు, ఒక అపాయం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, 4,000 మంది మనుషులు చనిపోయినప్పుడు వారు ఇలాంటి ఆలోచన చేశారు. ఎందుకు ఈ నష్టం వచ్చింది? ఎందుకు ఈ అపాయం వచ్చింది? పిల్లలు, మనం కూడా చాలాసార్లు భక్తిలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు జరగరానివి జరిగినప్పుడు, అపాయమే వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే ఆరోగ్యమే క్షీణించినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది కదా, ఎందుకని ఇలా జరుగుతుంది నాకు? నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నా కదా, ఎందుకని ఇలా జరుగుతుంది అని మనం కూడా అనుకుంటాం. చాలాసార్లు అలా అనుకుంటాం. చాలా పర్యాయాలు మన మనసులో అది ఉంటుంది, ఒకవేళ బయటికి చెప్పకపోయినా కూడా. సో వీరి దగ్గర ఏం జరుగుతుందంటే అసలు ఆ ఆలోచన రావడం చాలా మంచిది. నేను ఎందుకు ఇది మంచిది అని చెప్తున్నానంటే వారికి ఆలోచన వచ్చింది. ఏమని? ఎందుకు దేవుడు ఈ శత్రువులతో మనల్ని ఓడించాడు? ఫిలిస్తీయుల ముందర మనం ఓడిపోవడానికి కారణం ఏంటి? వారు ఆలోచన బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనకు ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిందానికి ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రభువా నాకు ఎందుకు ఇలా వచ్చింది, ఏమో ఎలాగో అని ప్రార్థన చేస్తాం. లేకపోతే దైవజనులను అడుగుతాం. లేకపోతే ఏదో ఒక ప్రయత్నం దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మంచి పద్ధతి. కానీ ఇక్కడ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఈ వచనం. మరొకసారి చదువుతా చూడండి, 3వ వచనం. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించను అని అంతటితో వారు ఆగిపోయి ప్రార్థన చేస్తుంటే ఏమయ్యేదో, భక్తుడైనటువంటి సమూయేలు అప్పుడే ఎదుగుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏమయ్యేదో, పోనీ ఏలి వృద్ధాప్యంలో ఉన్నాడు, పెద్దవాడయ్యాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏమయ్యేదో, ఇవన్నీ చేయకుండా వారే ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు. చూడండి, ఆ ప్రశ్న వెనక ఇలా ఉంది. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందుము రండి, అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిది. వారు ఏమనుకున్నారంటే క్వశ్చన్ చేసుకున్నారు. ప్రశ్నించుకునే మనస్తత్వం విశ్వాసకు ఉంటే
తన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకోగలుగుతాం. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి నిన్ను నీవు, అందుకని కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, బల్లారాధన దగ్గర ఈ మాటలు చెప్తారు, నిన్ను నీవు విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోతాం. 11వ అధ్యాయం 30వ వచనంలో ఉంది కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. అంటే మనల్ని మనం విమర్శించేసుకుంటే, ఎందుకంటే నీ గురించి బాగా నీకే తెలుసు, నా గురించి నాకే తెలుసు, నా అంతరంగం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నన్ను నేనే విమర్శించుకోవాలి, ఎవరికి వారు వ్యక్తిగతంగా విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పు పొందకపోతామట. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే, వీరికి ప్రశ్న వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నారు. పరిష్కారం ఏం చేద్దామో సమావేశమై మాట్లాడుకుని ఏం చేయాలి పరిష్కారం, పెద్దలందరూ కలిసి, జనులందరూ కలిసి ఇంతకుముందు పరిష్కారం ఏం చేయాలా, ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చూడండి, దీనికి ముందు మనకి యెహోషువ గ్రంథం ఉంది. యెహోషువ గ్రంథంలో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది, దాదాపుగా ఇలాంటిది. అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణమై ఐగుప్తు నుండి కనాను వస్తూ ఉండగా ఆ ఆకాను ద్వారా మరి దొంగిలించబడిన వస్తువులు దాచిపెట్టుకోవడం వలన హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణం చేతిలో ఓడిపోయారు. 30 ఎంతమంది చనిపోయారు అప్పుడు చెప్పండి, ఎంతమంది చనిపోయారు? నేను సగం ఆన్సర్ చెప్పేశా, 30 అని నేనన్నా. ఇంకెంతమంది చనిపోయారు ఇశ్రాయేలీలు చెప్పండి, మీకు గుర్తుందా? 33 మందా, 36 మందా, 32 మంది? మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది, చెప్పండి ఎంతమంది చనిపోయారు? 33 మంది చనిపోయారు కదా. ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణం చిన్నదాని మీదకి వెళ్ళి 33 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు యెహోషువ ఎలా స్పందించాడు? ఒక వచనం చదువుదామా? చూడండి, యెహోషువ గ్రంథం చూడండి. ఇది మీకు తెలిసిందే, అయినప్పటికీ నా వాక్య ధ్యానం కోసం నేను చూపిస్తున్నా. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం పేజీ నెంబర్ 181వ నంబరు పేజీ, 7వ అధ్యాయం. అక్కడ ఇలా ఉన్న మాటలు మనము చదువుదాం. చూడండి, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు మనకు కనపడుతుంది 36 మంది చనిపోయారు కదా. 7వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంది, కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు వారిలో 36 మంది మనుషులను హతము చేసిరి. ఎంతమంది చనిపోయారు? ఇశ్రాయేలీలు 36 మంది చనిపోయారు కదా. 36 మంది చనిపోయినప్పుడు 36 మందే చనిపోయింది యుద్ధంలో, అది కూడా హాయి పైన. యెహోషువ ఎలా స్పందించాడంటే మనం ఒకసారి చదువుదామా? యెహోషువ స్పందన 6వ వచనం నుంచి మనం చదువుదాం. 6వ వచనం నుంచి, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద మొకము మోపుకొని తన తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయునట్లు అమోరీయుల చేతిలో నుండి మమ్మను అప్పగించుటకు ఈ జనులు ఈ యొర్దాను నీవెందుకు దాటించావయ్యా? మీరు అర్థం చేసుకుంటున్నారా? నేను చెప్పాల్సింది కొంచెం అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటిదే సమూయేలు గ్రంథంలో వచ్చింది. అక్కడ యుద్ధం జరిగింది. అక్కడ ఎంతమంది చచ్చిపోయారు మనం చదువుకున్నాం ఇప్పుడే. ఎంతమంది? 4000 మంది చనిపోయారు. ఇక్కడ 36 మందే చనిపోయారు. ఈ 36 మంది చనిపోతే ఇక్కడ కూడా మీరు చదివిన భాగంలో 7వ వచనంలో మీరు గమనిస్తే 6-7 వచనాల్లో ఇశ్రాయేలీల పెద్దలు, యెహోషువ అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. బట్టలు చింపుకున్నారు, తలపైన బూడిద వేసుకున్నారు. ప్రభువా, ఏంటి కారణమయ్యా? మేము ఓడిపోవడానికి కారణమేంటి? ఈ అపజయం ఎందుకు వచ్చింది? ఈ నష్టం ఎందుకు వచ్చింది? మా జీవితంలో ఎందుకు ఓడిపోయామయ్యా అని ఉదయం నుండి సాయంత్రం వరకు వారు సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చాడు. అక్కడే చదువుదామా? చూడండి, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు యెహోషువతో. 10వ వచనంలో ఇలా ఉంది, యెహోవా యెహోషువతో ఇట్లా, మీరు చూస్తున్నారు కదా వాక్యాన్ని, 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ వచనాన్ని చదువుతున్నాను నేను. చూడండి, యెహోవా యెహోషువతో ఇట్లా, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దానిని తీసుకొని బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు.
కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. యెహోషువ, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ కూర్చుంటే కాదయ్యా, వారిలో శపితమైంది వచ్చేసింది. వద్దన్న పని చేశారు, దేవునికి అయిష్టమైన పని చేశారు, కాబట్టి ఈ అపాయం వచ్చింది. ఇది యుద్ధంలో వారు ఓడిపోవటానికి గల కారణం. హాయి ప్రజల ముందు నిలవలేక ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆకాను చేసినటువంటి శపితమైంది, తీసుకున్నటువంటి బంగారాన్ని బట్టి మిగిలింది మనకు తెలుసులేండి. నేనేం చెప్తున్నానంటే అలాంటిదే ఇక్కడ జరిగినప్పుడు మళ్ళా వెనక్కి వచ్చేద్దాం. వెనక్కంటే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, అదే మన ధ్యానాంశం. అక్కడికి మనం వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే ఇక్కడ కూడా యుద్ధం వచ్చింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీల్లో 4,000 మంది చనిపోయారు. చాలా ఎక్కువ. 4,000 మంది అంటే 36 మంది అంటేనే చాలా ఎక్కువ. ఒక్క ఇశ్రాయేలీయుడు సామాన్య ప్రజలతో 10 మందితో సమానం. ఒక్క ఇశ్రాయేలీయుడు యూదుడైన వాడు మిగిలిన మనుషులతో కలిపితే 10 మంది కంటే తాను ఒక్కడు ఎక్కువ అన్నట్లుగా 36 మంది చనిపోవడం పెద్ద అపాయం అక్కడ యెహోషువ గ్రంథంలో. ఇక్కడ 4,000 మంది చనిపోయారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? వీరు కూడా ప్రార్థన చేయాలా? పెద్దలందరూ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాలా? షిలోహులో అప్పుడు దేవుని మందిరం టెంట్లోనే ఉండేది. అప్పటికి ఇంకా దేవుని మందిరం కట్టబడలా. సొలొమోను ద్వారానే దేవుని మందిరం కట్టబడింది. కాబట్టి ఆ టెంట్లో ఉన్నటువంటి దేవుని మందిరం దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసి దేవుని యొక్క సమాధానం ఏంటో పొందుకోవాలి. ఇక్కడ వారు ఒక తప్పిదం చేసినట్లు నేను అర్థం చేసుకుంటున్న వాక్యాన్ని బట్టి చూడండి, చదువుదాం. 3వ వచనం నుండి కలిపి చదువుతాను. చూడండి, 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనము చదువు. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన యెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననుకొనిరి. నేనేమంటానంటే, ప్రశ్నించుకున్నావు, బాగుంది, సమాధానం కూడా నువ్వే చెప్పేస్తావే. అదే సమస్య. వీరికి అపాయం ఎందుకు వచ్చిందో అర్థం కాల, నష్టం ఎందుకు వచ్చిందో అర్థం కాల. వెంటనే సమాధానం వారే చెప్పేసుకున్నారు. ఏమని? రండి, మన షిలోహులోకి వెళదాం, దేవుని మందసాన్ని తెచ్చుకుందాం, అది మన దగ్గర ఉంటే ఒకవేళ మనం విజయం పొందుకుంటాం. ఎవరు చెప్పారు మందసం ఉంటే విజయం వస్తుందని? నీకు నువ్వు అనుకున్నావు, వారికి వారు అనుకున్నారు. అలాగే నేను ఈ మాట ముందే చెప్పి తర్వాత దీని వివరణ కూడా ఇస్తా. మందసం రాకముందు 4,000 మంది, మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. 30,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇది వాళ్ళు చేసిన నిర్ణయం మంచిదేనా? చెప్పాలి మీరు, మంచిదా కాదా? ఇది ఎలా ఉందంటే కొంతమంది విశ్వాసులు ఇలాగే ఉన్నారండి. ఈ జ్వరం ఎందుకు వచ్చింది ప్రభా నాకు? నా బిడ్డకి జ్వరం పోవట్లేదే అని అనుకొని 2 రోజులు చూస్తారు. 3వ రోజు అయ్యేసరికి మిగిలిపోయిన మిషన్ కొట్టు దగ్గర మిగిలిపోయిన దారాలు ఉంటాయి కదా, అంతరాలు వేసి ఆమె దగ్గరికి వెళ్ళి అంతరం వేసుకొని వస్తారు. వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు, వారే ప్రశ్న చేసుకుంటారు, వారే ఇది ఎందుకు వచ్చింది అనుకుంటారు, వారే అంతరాలు వేసుకుంటారు. మీ దగ్గర లేనందుకు నేను సంతోషపడుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను హిందూస్ మధ్యలో పరిచర్య కాబట్టి ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. ఏంట్రా ఇది అంటే, జ్వరం 2 రోజులు వచ్చిందండి, 2 రోజులు చూసే తగ్గలేదండి. మరి హాస్పిటల్కి వెళ్ళాలి కదా. హాస్పిటల్కి పోరు. ఎక్కడికి వెళ్తారు? అడ్రస్ చెప్పమంటారు ఎక్కడుందో? మీరు కూడా పోతారేమో, వద్దులేండి నేను చెప్పటలా. నేనేం చెప్తానంటే, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఏంటో దేవుని దగ్గర వెతకకుండా నీకు వచ్చినటువంటి సమస్యను కొంతమంది 10 మందిలో తీసుకొని వెళ్ళి నాకే ఎందుకు ఇలా జరుగుతుందో, నేనే ఎందుకు ఇలా ఉన్నానో, ఈ దేవుడికి అసలు నా పైన ఎందుకు ఇంత బాధో. మా ఏరియాలో రీసెంట్గా ఆదివారం ఒక అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు, ఒక యవనస్తుడు. ఆ తల్లి అంటుంది, చాలామంది పిల్లలు ఉన్నారు కదా, నా కొడుకే కనబడ్డాడు దేవునికి. ఎందుకో కారణం ఏంటో మనం అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే సహాయం వస్తుంది అనేది మనం ఖచ్చితంగా నమ్మాలి. బైబిల్లో ఒక ఆయన, ఆసాపు అనే ఒక ఆయన ఉన్నాడు. 73వ కీర్తన రాశాడు. మీరేం చూడని అవసరం లేదులే. ఆ 73వ కీర్తన ఆసాపు ఒక ప్రశ్నతో ప్రారంభించుకున్నాడు. ఏమని అనంటే, భక్తిహీనుల క్షేమము నా కంటబడ్డప్పుడు నా పాదములు జారటానికి సిద్ధమైపోయినాయి అన్నాడు. అంటే ఏంటనమాట? భక్తి కలిగిన వారికంటే భక్తిహీనులు బాగుంటున్నారంట,
వారే క్షేమంగా ఉంటున్నారంట, వారికి ఆస్తి వస్తుందంట, ఆర్థిక ఇబ్బందులు లేవంట, ఆ జబ్బులు లేవంట, మరణమందు యాతనలు లేవంట, వారు బలిష్టంగా పుష్టిగా ఉన్నారట, బలంగా ఉన్నారంట, అన్నీ బాగున్నారంట. కానీ నేనేంటి మరి ప్రార్థన చేసే నేను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఎప్పుడు రోగాలు వస్తున్నాయి, సమస్యలు నాకే వస్తున్నాయి, ఇబ్బందులు నాకే వస్తున్నాయి, ఏంటి ప్రభు అసలు ఇది అని ఆయనంట మారు మనసు అనవసరంగా పొందేనే బైబిల్లో రాస్తాడు. నా హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అనుకున్నాడట ఆయన. 73 కీర్తనలో ఉన్న మాట చెప్తున్నా. తర్వాత ఈ విషయం ఎట్లన్నా నేను దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడాలి అనుకున్నాడు. పేజీ తిప్పిన తర్వాత పైన ఉంటుంది, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు, ఈ లోకంలో నీవుండగా నాకు ఇంకేది అక్కర్లేదు. ఎంత మంచి మాట చెప్పాడండి. అల్లో ఏం చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు సత్యమేంటో అసత్యమేంటో, ఏది నిజమో ఏది కాదో ఏదో తనకు అర్థమైంది. ఎప్పుడు అనంటే ప్రార్థన చేసినప్పుడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుండగా నాకేది అక్కర్లా. ఇది మామూలు మనిషి, మామూలు విశ్వాసి మాట చెప్పలేడు. నాలాంటి ఒక సేవకుడి మాట చెప్పలేడు. ఇది ఒక సవాలుతో కూడినటువంటి మాట, మామూలు మాట కాదు ఇది. అలాంటి ఆయన ఆ మాట చెప్పాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు. ఇది మన ఇంట్లో వాకింగ్గా పెట్టుకుంటాం కదా, దానిపైన కొంగ వెళ్తున్నట్టుగా ఒక ఫోటో వేసుకొని కింద వాక్యం రాస్తాం. మంచిదే, వెరీ గుడ్, తప్పేం కాదు. కానీ ప్రార్థన చేసినప్పుడు తనకు ఆ సమస్య అంటూ అర్థమైంది. నేనేమంటాను, ఈ గ్రంథములో, ఈ సమూయేలు గ్రంథంలో ఇంత అపాయం జరిగితే 3000 మంది చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా? ప్రభువా ఏంటి మాకెందుకు ఈ అపాయం వచ్చిందని అడగరా? దేవుని దగ్గర అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోరా? యుద్ధం చేసేటప్పుడు, ప్రారంభించేటప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకున్నావా, వెళ్ళావా అంటే లేదు. మరి వారి సొంత ఇష్టం. ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను, చూడండి రండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో వారు ఏం చేశారో చూడండి. ఇలా చెప్తాను, 4వ వచనానికి వద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి చెరువుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు ఓప్ని ఫినెహాసును అక్కడనే దేవుని మందసమందు నొద్ద ఉండిరి. 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా, చూడండి జాగ్రత్తగా గమనించండి, దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులోనికి గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చునని తెలుసుకొని, 7వ వచనం కూడా, జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగా సంభవింపలేదు, అయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తులు హతము చేసి దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులు ఉన్నట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయుడని ఫిలిష్తీ చెప్పుకున్నారట. చూడండి, దేవుని మందసం వచ్చింది ఎక్కడికి? యుద్ధం చేసే స్థలములోనికి. మరి గెలిచారా అంటే గెలవలేదు ఇంకా యుద్ధంలో. మందసం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారంట? 5వ వచనములో చూడండి, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేశారు. నువ్వెప్పుడు కేకలు వేయాలో తెలుసా? నువ్వు విజయం పొందుకున్నప్పుడు, మా వాడు విజయం వచ్చిందండి, విజయ కేతనం ఎగరేయాలా, విజయ ధ్వజంగా. చాలామంది ఏదైనా స్పోర్ట్స్లో గెలిచినప్పుడు, లేకపోతే పొలిటికల్గా ఏదైనా పదవి వచ్చినప్పుడు, అందరికంటే మంచిగా ఏదైనా జరిగినప్పుడు ఊరేగింపుగా చేస్తుంటాం, గొప్పగా మనము ఊరేగిస్తుంటాం, మంచిదే, కేకలు వేస్తుంటాం, మంచిదే. కానీ వీళ్ళు యుద్ధంలో గెలవకుండానే కేకలు వేయడం ప్రారంభించారు. వారి జీవితంలో అపాయం ఉండగానే, నేను ఇలా అంటున్నా, మందసం ఉంది కానీ విజయం రాలా, దేవుని సన్నిధి ఉందనుకుంటున్నారు కానీ ఏమవుతున్నారంటే కేకలు వేయడం ప్రారంభించారు.
వారి జీవితాల్లో కేకలు ఉన్నాయి కానీ ఆశీర్వాద కార్యాలు లేవు అప్పటికి. ఆ కింద వచనంలో మనం చూసాం, ఈ కేకల శబ్దం విన్నటువంటి ఫిలిస్తీన్లు భయపడ్డారు. అయ్యో, ఈ మహాదేవుడు దండులోకి వచ్చేసాడు, కాబట్టి ఓ ఫిలిస్తీన్లారా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈయన ఎలాంటి వాడో తెలుసా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? ఆయన ఐగుప్తులో నుండి కనానులోనికి తన బిడ్డలను తీసుకొచ్చినప్పుడు తెగులు చేత ఐగుప్తి ప్రజలను నాశనం చేసిన వాడు ఈయనే కదా. శత్రువుకు తెలుసు దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో తెలుసు. ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి యుద్ధం చేస్తే, ఆ కింద 10వ వచనం మీరు చదివితే, దేవుని మందసం వచ్చినప్పటికీ కూడా యుద్ధం చేశారు. ఫిలిస్తీన్లు యుద్ధంలో గెలిచారు, దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు. ఇది మంచికే జరిగిందా? ఫిలిస్తీన్లు యుద్ధంలో గెలవడం ఏంటండి? దేవుని మందసం వచ్చినప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి? ఎప్పటిలాగే ఉంటుంది అని అనుకుంటే ఎట్లా? రొటీన్గా జరిగిపోయేది భక్తి కాదు. దేవుని చిత్తం రొటీన్గా ఉంటుంది అని అనుకోవద్దు. ఇట్లా ఒక ఆయన అనుకున్నాడు. ఎవరైనా మీరు చెప్తారా? ఎవరైనా ఒక పదం చెప్తాను నేను మీకు. ఎప్పటి అట్లు విరజిమ్ముకుందును అనుకొని, ఆహా అదిగో చూసారా, ఆ పదం చెప్పగానే గుర్తొచ్చి ఆయన అనుకుంటున్నాడు దెలీలా ముందుకు వెళ్ళక ముందేమో ఆయన విరజిమ్ముకుంటే దేవుని ఆత్మ వచ్చేది, చక్కగా పనిచేసేవాడు. దెలీలా దగ్గరికి వెళ్ళినా కూడా నేను ఎప్పట్లాగే ఉంటాను అనుకుంటే దేవుడు తనని ఎడబాసనని తనకి. వీరు రొటీన్గా జరిగిపోద్ది. దేవుని మందస్సు ఉంటే చాలు, నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యి, ఎన్ని నేరాలు ఘోరాలైనా చెయ్యి, నీ ఇష్టానుగా బ్రతుకు, దేవుడు విజయం ఇస్తాడు. లేదు, విజయం ఇచ్చే అవకాశమే లేదు. మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. చూడండి ఆ వచనం 10వ వచనంలో ఉంది. చూడండి 10వ వచనం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలు 30,000 కాల్బలము కూలెను. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి! మీరు అర్థం చేసుకుంటున్నారా నేనేం చెప్తున్నాను? మన విశ్వాస జీవితంలో ప్రయాణంలో మనం ఎదురవుతూ వెళుతూ ఉండగా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను దాటి మనం వెళ్ళాలి. నువ్వు చేసే భక్తి మామూలు విషయం కాదు. నీ విశ్వాసానికి పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఎలాంటిదంటే గొప్ప పరీక్షలోనికి, ఆ బహుమతిలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో ఉండగా ఎన్ని కష్టాలు శ్రమలు అనుభవించినా పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. హల్లెలూయా. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అర్థం చేసుకోవడలా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడలా, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వారి సొంత ఆలోచన పైన డిపెండ్ అయిపోయి వారి సొంత ఆలోచన ప్రకారమే నడుస్తున్నారు. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని అపాయాలు జరుగుతాయి. సువార్తకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవ్వడం, రకరకాల పనులు కొన్నిసార్లు సాతానుడు కల్పిస్తాడు, జరుగుతాయి. కొన్నిసార్లు ప్రభువా ఏంటి ఇలా జరిగింది, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకవేళ నేను అనుకున్న వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ప్రభు తన చిత్తం ఏంటో వారికి తెలియచేసేవారు. ఫిలిస్తీన్లు గెలిచేవారు కాదు, ఓడిపోయేవారు. కానీ వీళ్ళు సొంత నిర్ణయం చేశారు. ఇలా ఎందుకు జరిగింది అని అనుకొని వెంటనే ఈ పని చేద్దామని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏంటిది అసలు? ప్రియులారా, మనం ఎప్పుడు అలా ఉండకూడదు. అందరం కలిసి, నిద్రపోతున్న వాళ్ళందరూ కలిసి హల్లెలూయా అని చెప్తారు ఒకసారి. హల్లెలూయా. అయ్యా, నేను నిద్రపోతున్న వాళ్ళని చెప్పమని. వాళ్ళు ఎటు నిద్రపోతున్నారు, వాళ్ళకి వినపడలా. మంచిదేలే మీరు చెప్పడం. బిగ్గరగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎందుకంటే మీరు మెల్లగా అంటే రోజు అలసిపోతున్నారేమో, నిద్రపోతున్నట్టున్నారు. పోనీ నేనేమైనా జోల పడుతున్నానేమో నాకు అర్థం కాల. జాగ్రత్తగా వినండి. నేను ఇంకా సగం వరకు కూడా చెప్పలే వర్తమానం, మరికొన్ని విషయాలు చెప్తాను. వీరు ఎలాగా యుద్ధంలో ఓడిపోయారో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఈ వచ్చిన దగ్గర నేను ఆగిపోయా చాలా రోజులు. నిజమే కదా, నన్ను నేను ప్రశ్న చేసుకున్నా. ప్రభువా, నేను చాలాసార్లు సేవకుండే కదా అనుకొని, ఇట్లా ఉంటుంది మీ చిత్తం అనుకొని నేను కొన్ని నిర్ణయాలు చేశాను. దానిలో మేలు రాకపోగా ఏం జరిగింది? అపాయం వచ్చింది. అపాయం వస్తే ఎవరిని నిందిస్తాం మనం? ప్రతిదానికి దేవుణ్ణి మనం చేసేదేమో మనం, నిందించేదేమో. ఇలా అయితే ఎలా? కాబట్టి ఇశ్రాయేలీయులు అలా చేశారు. దేవుని మందసం పట్టబడింది. దేవుని మందసం కూడా తీసుకొని ఫిలిస్తీన్లు వెళ్ళిపోయారు. గొప్ప వధ జరిగింది, భయంకరమైన పరిస్థితి. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి, ఫిలిస్తీ పట్టణాలు 5 ఉన్నాయి,
ప్రాముఖ్యమైనవి. వాటిల్లో ప్రతి పట్టణములో దేవుని యొక్క మందసాన్ని పెట్టుకుంటూ పోయారు. ఇది ఇక్కడ ఒక వచనం చూపిస్తా, నాకు భలే ఆనందాన్ని ఇచ్చినటువంటి వచనం. 5వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. వారు ఆ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది, మీరు చదవండి బిగ్గరగా. కాబట్టి దాగోను యాజకులేమి చాలండి. అష్టోతు అనేది ఒక ముఖ్యమైన పట్టణం. అక్కడ దాగోను అనే ఒక దేవత, ఆమె దగ్గర మందసాన్ని తీసుకుని వెళ్ళి పెట్టారు. పెడితే మీరు 5వ వచనాన్ని మరొకసారి చదవండి. అక్కడ ఒక విషయం మనం చూస్తాం. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవ్వరును అష్టారోధులో దాగోను యొక్క గుడి గడప త్రొక్కుట లేదు. అంటే ఏంటనమాట, దేవుని మందసం వెళ్ళగానే గుడి మూతపడిపోయింది. వారెవ్వరు కూడా అక్కడ పాదం కూడా పెట్టట్లేదంట. ఎందుకని? అక్కడికి వెళ్తే మందసం తీసుకెళ్తే భయం వచ్చేసింది. అయ్యో, ఈ దేవుడు మహాశూరుడైన వాడు కాబట్టి తాళం వేసేశారు, గడప కూడా దొక్కట్లేదంట. అప్పటికి ఈ గ్రంథం రాసే సమయానికి, ఇప్పుడు కూడా అట్లని నేను చెప్పడల్లా, అప్పటికి ఈ పుస్తకం రాసే సమయానికి అలాంటి పరిస్థితి అక్కడ ఉందట. చూడండి, అట్లా వారు వరుసగా ఆ గాతులోను, ఎక్రోనులోను, అష్టారోధులోను ఆ దేవుని యొక్క మందసాన్ని తిప్పుతూ 5వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయంలో జరిగిన దానికి సమాధానాన్ని ఇవ్వడానికి ఇవన్నీ చెబుతున్నాను నేను. చూడండి, ఇశ్రాయేలీయులు మరి ఎక్కడ విజయం పొందుకున్నారు? వారు విజయం పొందుకోవడానికి మరొక పని చేశారు. అది చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని తిప్పి పంపిస్తున్నారు. మేము భరించలేము ఈ మందసాన్ని, ఈ మందసం ఉంచుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చేసినాయి, కాబట్టి ఈ మందసం మాకొద్దు అని మందసాన్ని పంపించేద్దామని చెప్పి వారు పంపించారు. ఇప్పుడు 7వ అధ్యాయానికి వద్దాం. 7వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఓడిపోయినటువంటి ఇశ్రాయేలీయులు వారు విజయాన్ని పొందుకోవడానికి, మరలా గెలవడానికి, యుద్ధంలో విజయం రావడానికి వారు కొన్ని పనులు చేశారు. మనం కూడా ఆ పనులు చేయాలి. అది చూపించి నేను ముగిస్తాను. చూడండి, 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చిరి. దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఆ వచనం చదువుతున్నా. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఏం చెప్పాడు ఆయన అంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మళ్ళు కొనిన ఎడల. నెంబర్ 1 చూడండి, వారు దుఃఖిస్తూ ఉన్నారట. దేవుని మందసం పట్టబడిపోయిందే, యుద్ధంలో 30,000 మంది చనిపోయారే, అయ్యో దేవుని సన్నిధిని కోల్పోయామని రోజు ఏడుస్తున్నారట. కాబట్టి ఇప్పుడు మరలా దేవుని మందసం తెచ్చుకోవాలి, యుద్ధంలో విజయం మరలా మనం పొందుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు అడుగుతున్న పని అదేదో ముందే చేస్తే బాగుండేది కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే, భక్తుడైన సమూయేలు వారికి ఇలా చెప్పాడు. ఏమని? 2వ వచనం నుంచి ఇలా చదువుదాం. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి. చూడండి, మీ జీవితంలో విజయం రావాలంటే ఈ పనులు చేయాలి అని చెప్పాడు. యుద్ధంలో గెలవాలంటే యుద్ధ వీరులు ఉండాలి కదా, యుద్ధం చేసేవాళ్ళు ఉంటే సరిపోద్ది కదా. కానీ అది కాదు పరిష్కారం ఇక్కడ. మీరు యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? యెహోవా తట్టు తిరగండి హృదయంతరంగముతో, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మళ్ళు కొనిన ఎడల. నేడు మన విశ్వాసులుగా పిలువబడుతున్న మనుషుల్లో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారు
లేరు. సగం 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 హృదయం, కొద్దిగా మాత్రమే. పూర్ణ హృదయం చాలా తక్కువ మందిలో చూస్తుంటాం మనం. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, నెంబర్ 1. రెండోది, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఏది దేవుని చిత్తము కాదో మీ జీవితంలో, దేవుడు ఉండవలసిన స్థానములో దేన్ని మీరు ఉంచుకున్నారో దాన్ని మీరు తీసేయాలి. ప్రియులారా, మనం దేవుని స్థానం ఎవరికైనా ఇచ్చామా? దేవుడు ఉండవలసినటువంటి స్థానములో దేన్ని పెట్టావు అంటే, నేనేం పెట్టలేదని అంటే కుదరదు. నేను ఇలా చెప్తాను. నిజమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీవు ప్రేమించే వాటన్నిటినీ దేవుని కోసం అర్పించటమే నిజమైన విశ్వాసం. నాకు బంగారం అంటే బాగా ఇష్టం అనుకోండి, దాన్ని నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, నాకు అత్యంత విలువైన ప్రియమైన దాన్ని దేవుని కోసం నేను వదులుకోవడమే విశ్వాసం. ఆ స్థానములో దేవుణ్ణి పెట్టడమే, అది మన విశ్వాసం. వీరి గురించి భక్తుడైనటువంటి సమూయేలు చెప్తున్నారు, మీ మధ్యలో దేవునికి అయిష్టమైన వాటిని మీరు తీసివేయండి, అష్టారోతును తీసివేయండి. మీరు కూడా అన్యులతో కలిసిపోయారు, వారి పద్ధతుల్ని ఆచరిస్తున్నారు, వారి అలవాట్లే మీరు చేస్తున్నారు. కాబట్టి వాటిని తీసివేయండి. విజయం పొందుకోవాలంటే, శత్రువుని జయించాలంటే, నీ జీవితంలో ఓడిపోతున్నావు ఎందుకో తెలుసా అంటే, ఇదిగో వారితో పాటు కలిసి నువ్వన్నీ చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైనవి చేస్తున్నావు. ఓ పాస్టర్ గారు కూతురు పెళ్లి జరిగింది ఇటీవల. దైవజనుడిగా పిలువబడుతున్న సేవకుడు. పెళ్లికి వెళ్తే పెళ్లి కొడుకు రికార్డ్ డ్యాన్స్ పెట్టాడు అక్కడ. హైదరాబాద్ నుంచి, ఇక్కడి నుంచి ఈయనేమో పెళ్లి కుమార్తె తండ్రి పాస్టర్ గారు, అల్లుడు సాఫ్ట్వేర్ అని చెప్పి ఏం చేశాడు, రికార్డ్ డ్యాన్స్ పెడితే, ఆపే బాబు మేము వెళ్ళిన దాకని చెప్పడంలా ఎవరు కూడా ఎక్కిపిస్తున్నారు. సరే, తన పరిధి కాదు, తను పెట్టుకున్నాడు, కానీ ఒక్కరు కూడా దాన్ని నివారించటలా. ఏంటిది? ఇలా ఎలా నీ విశ్వాస జీవితంలో జరుగుతుంది? మనం ఏముందులేండి, సరదాగా పెళ్ళి ఒకరోజే కదా. ఒక అక్క నాతో అంది, అక్క ఇవి మనం చేయకూడదు అంటే, అక్క పెళ్ళి ఒక్కరోజే కదా పాస్టర్ గారు, కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, ఏముంది? దేవుణ్ణి ఆ మాట చెప్పగలమా ప్రభుత్వం? మనం పాస్టర్ గారు అని చెప్పావు నువ్వు, లేకపోతే అలుగుతావు, చర్చికి రావు రెండో రోజు నుంచి. దేవునితో చెప్తావా నువ్వు, ప్రభు ఒక్కరోజు కళ్ళు మూసుకోయి అట్లా కట్లా, పెళ్ళే కదా అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో కొండపైన హోరేబులో మోసే ఉన్నప్పుడు క్రింద విచ్చలవిడిగా, 32వ అధ్యాయంలో ఆ పదం ఉంటుంది అక్కడ, 25వ వచనంలో, విచ్చలవిడిగా వారు తినడం త్రాగడం, విచ్చలవిడి అనే పదం ఉంటుంది. మీరు చదవండి 32వ అధ్యాయం నిర్గమకాండం 25వ వచనం. ఆ మాట చదివితే చాలా సీరియస్నెస్గా ఉంటుంది, అది చాలా మంచిది. మీరు చదవండి నిర్గమకాండం 32వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా, మోషే విచ్చలవిడిగా అంటే అర్థం ఏంటి? విచ్చలవిడిగా అంటే బ్రదర్ చెప్పారు, నా ఇష్టం, వాని ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాడు. విచ్చలవిడిగా తిరిగితే ప్రభు ఒప్పుకోడు, కుదరదు. మోషే విచ్చలవిడిగా తిరుగుతున్నారు కదా, అయితే లేవీయులతో చెప్పాడు, మీ కత్తిని నడుం కట్టుకోండి, ద్వారం నుంచి ద్వారంకి నిలబడండి, సహోదరుడని క్షమించొద్దు, రక్త సంబంధాన్ని క్షమించొద్దు, అందరినీ హతమార్చండి. విచ్చలవిడి అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు, నువ్వు ఆలోచించినట్లు, నువ్వు ఇష్టానుసారంగా బ్రతకడమే, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి. అది వెరీ సింపుల్గా చెప్పాలంటే అంతే. వీళ్ళారు అర్థం చేసుకుంటున్నాము. మనం ఆరాధించే దేవుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో మన దగ్గర నుండి. నేను దేవునికి ఇష్టమైన వానిగా నేను ఎలా ఉండాలి? ఆయన నన్ను ఇష్టపడతాడా? నా భక్తి ఆయనకి సరిపోతుందా? నేను చేసే ప్రార్థన సరిపోతుందా? చూడండి, వీళ్ళు ఇప్పుడు వచ్చి కన్నీళ్లు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, మా సమూయేలు గారు అన్నాడు కదా, మీ దగ్గర నుండి మరలా వెనక్కి వచ్చేద్దాం. 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. చూడండి, మీ హృదయం, మీ పూర్ణ హృదయముతో అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి. ఇప్పటి వరకు ఎవరి తట్టు తిప్పారు మీ హృదయాలు? ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకొని చేశారు కదా.
నీ ఇష్టం వచ్చినట్లు చేసావు కదూ, అన్యుల్లో కలిసిపోయి వారిలాగా జీవిస్తున్నావు కదూ, నీ హృదయ ఆలోచన బట్టి బ్రతుకుతున్నావు కదూ. కాబట్టి ఇప్పుడు నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పండి. మీరు అనుకుంటున్నారు అట్లా చేయగానే విజయం వచ్చింది అనుకుంటున్నారేమో. ఏం రాలా. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీలు మిస్పాలో కూడుకొని ఉన్నారని వినినప్పుడు వచ్చారు. భయపడి అంటే యుద్ధంలో మరలా ఫిలిస్తీన్లు వచ్చాడు. శత్రువు వెంటాడుతూనే ఉన్నాడు, వాడే విడిచిపెట్టట్లా. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, సమయాలు చెప్తున్నాడు, అరే మీ మనసులో ఉన్న వాటన్నిటిని తీసివేయండి, దేవుని తట్టు తిరగండి. నెంబర్ 1 చెప్పాను కదా, ఇంకా చెప్తాను చూడండి. 7వ అధ్యాయంలోనే 4వ వచనం చూడండి. అంతటా ఇశ్రాయేలీలు బాయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చాలు. 4వ వచనంలో వారిలో చాలా మార్పు వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా. ఎంత మార్పు వచ్చిందంట అంటే చూడండి, 4వ వచనం. అంతటి ఇశ్రాయేలీలు బాయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. మరి యెహోవాను సేవిస్తున్నప్పుడు 7వ వచనంలో యుద్ధానికి ఎందుకు వచ్చారు మరలా? నేను ఇలా చెప్తాను, ఇది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనము అన్నీ బాగున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. దేవునికి వ్యతిరేకం ఉండడమే పాపం. ఏదో పాపం చేస్తే పాపం కాదు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతుంటాం. ఏదో నష్టమో కష్టమో వస్తుంది, లేకపోతే ఇలా చెప్తాను లేని అర్థం చేసుకోవడం కోసం రోగం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. డాక్టర్ గారు చెప్తారు 4-5 రోజులు గడవాలి, లేకపోతే చెప్పలేమని. అప్పుడు బెడ్ మీద ఉండి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ జబ్బు తగ్గిస్తే, కన్నీరు కారుస్తూ ఈ జబ్బు తగ్గిస్తే నేను నీ పనికి వస్తానయ్యా, సేవకు వస్తానయ్యా, పరిచర్య చేస్తానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా అంటే దేవుడు ఆ ప్రార్థన వింటాడా లేదా? చెప్పండి, వింటాడా లేదా? నేను అంటున్నాను, దేవుడు వింటలే. అప్పటికి ప్రార్థన చేయగానే జబ్బు తగ్గిపోవాలిగా. అంటే ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటి? వీరు చేస్తున్న ప్రార్థన మంచిదే, దేవుడు వారి ప్రార్థన బట్టి ఆయన తృప్తి చెందటల్లా. నువ్వు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసేవే తప్ప, సమయం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు నన్ను వదిలేసావు, మర్చిపోయావు. ఒకవేళ యుద్ధమే రాకపోతే, ఫిలిస్తీన్లే లేకపోతే అసలు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసేవాడు కాదు. చేసేవాళ్ళ? పొరపాటును కూడా చేయదు. వారి మధ్యలో ఉన్నటువంటి అన్య సంబంధమైన వాటిని, దేవునికి అక్కర్లేని వాటిని వారు తీసివేసుకునేవారు కాదు. నేటి క్రైస్తవ సమాజం కూడా ఇలా అయిపోయిందండి. ఆపదొచ్చినప్పుడు, అప్పులైనప్పుడు, పెళ్లి కావాల్సినప్పుడు, జాబ్ రావాల్సినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన పెడతారా పాస్టర్ గారు మా ఇంట్లో? మిగిలిన రోజులు ఎందుకు పెట్టుకోను? అప్పుడు మాత్రమే పెట్టుకోవాలా? 3 వారాలు పెట్టండి, 5 వారాలు పెట్టండి, పెట్టుకోవడం మంచిదే, పెట్టాల్సిందే, మంచిదే. అయితే ఏ ఉద్దేశమో తెలుసా? ఈ 5 వారాలు అయిపోయే లోపు ఒక అద్భుత కార్యం జరగాలి, గొప్ప కార్యం జరగాలి. ఒక ఆవిడ అంది ఒకరోజు, 5 వారాలు పెట్టుకున్నా కానీ లాభమేమీ లేదు. పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన పని చేయాల. ఏం చేయలేదంట పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన? నేనన్నా పాస్టర్ గారి ప్రార్థన పని చేయడం పోవడం కాదమ్మా, నీ బ్రతుకులో పని సరిగా జరగలా. ఇక్కడ వీళ్ళందరూ ఆపద వచ్చిందని ఆపద మొక్కులు మొక్కుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఎంత భక్తి వచ్చేసిందంటే వారికి. 4వ అధ్యాయంలో ఏమైంది భక్తి? యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలా? యెహోషువ చేసినట్లు ఎందుకు చేయలా? ఇక్కడికి వచ్చేసరికి యెహోవాను మాత్రమే సేవిస్తున్నారు. అప్పుడు దాకా అష్టారోతుని సేవించారు. అప్పుడు దాకా ఇంకేం చేశారు వాళ్ళు? 4వ వచనంలో అంతటి ఇశ్రాయేలీయులు బాయలు దేవతను అష్టారోతు దేవతలను తీసివేశారు. అప్పుడు దాకా తీసివేయకుండా వారితోనే వారి సమయం అంతా కూడా గడిపేస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేస్తున్నారా వాక్యాన్ని? అందుకనే మన ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఏడ్చి కన్నీరు ప్రార్థన చేస్తామో దేవుడు వెంటనే సమాధానం పంపించాలా? వెంటనే పంపించాలా? ఆలస్యంగా పంపించాలా? చెప్పండి, ఏంటి మన ఉద్దేశం? చెప్పండి. వెంటనే పంపించాలా? ఆలస్యంగా పంపించాలా? వెంటనే పని అయిపోవాలి. లేకపోతే మన విశ్వాసంలో వీక్. ఒకవేళ ఈరోజు కార్యం జరగలేదా, 2వ రోజుకి ప్రార్థన లేదు, ఎక్కడికి వెళ్తాం? ఇందాక చెప్పా కదా,
మిగిలిపోయిన దారాలు కట్టించుకోవడానికి పోతాం. ప్రార్థన చేసిన జ్వరం తగ్గలేదు కాబట్టి ఎవరో చెప్తారు, పక్కన సలహా ఇస్తారు, నీకు ఇది పోవాలంటే అక్కడికి వెళ్ళు, అది చేసుకో, ఇది చేసుకో, ఇలా చేయి, అటునాడు వీటినాడు. ఓ ఎన్ని ఆచారాలు! ఆచారాలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలుసా? దేవునిపై విశ్వాసం లేక. దేవునిపై విశ్వాసం ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి మనం దేవునిపైన విశ్వాసం ఉంచితే వీళ్ళు ఇబ్బందులో, ఆ అవసరతలో, అక్కరలో వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారికి సమాధానం ఇట్లా హోల్డ్లో పెట్టాడు. చూద్దాం వీరు ఎంత ప్రార్థన చేస్తారో. నమ్మకంగా ఉంటారా? అందుకని మహాభక్తుడైనటువంటి యోబు ఇలా అన్నాడు తన భార్యతో, అమ్మా, దేవుని దగ్గర నుండి మేలే పొందాలా, కీడు అనుభవించడం తగదా? కొన్నిసార్లు శ్రమలు రావడం నా విశ్వాసానికి మంచిది కదా, శ్రమలు రావడం మంచిదే కదా, ఇబ్బంది ఉండడం మంచిదే కదా. నేను ఒక మాట చెప్పమంటారా? నేను సంఘ స్థాపన చేసి ప్రారంభించి సంఘాన్ని నడిపిస్తూ ఉన్న దేవుని పిలుపు మేరకు, మాది నెగిటివ్ ప్లేస్ బాపట్ల, అక్కడి నుండి దేవుడు ఒకరోజు ఒక దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. ఇప్పుడే యూత్గా ఉన్నా కాబట్టి అప్పుడు ఇంకా యూత్గా ఉండేవాడిని. ఆ చిన్న వయసులోనే 24 సంవత్సరాల వయసులో నేను దేవుని సేవను ఒక రోడ్డు మీద స్ట్రీట్ లైట్ కింద, ఎవరు బంధువులు లేరు, స్నేహితులు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక పట్టేసి చిన్న మైక్ పెట్టి పాటలు పాడుతూ ఉండేవాడిని. అక్కడక్కడ ఒక 4 ముసలమ్మలు ఇదేదో పాటలు బాగున్నాయి వినటానికి చూద్దామని వచ్చి కూర్చునేవాడిని. ఆ 4తో అలా సేవ స్టార్ట్ చేసి అలా సంఘ స్థాపన జరిగింది. అలా 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 జరుగుతూ ఇప్పుడు ఈ రోజుకి దేవుని మహాదయని బట్టి ఒక ఆదివారం వచ్చేసరికి 130 నుండి 150 మంది విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? ఆ విశ్వాసములో నేను నేర్చుకుంది ఏంటి అని అంటే, ఒక విశ్వాసికి అన్ని బాగుండడం మంచిది కాదు. ఏంటండి అలా అంటారు మీరు అని మీరు అనొచ్చు. నాకు కొన్ని కొరతలు ఉండడం మంచిది, కొన్ని లోటులు ఉండడం మంచిది, కొంచెం ఇబ్బంది ఉండడం కూడా మంచిది. అప్పుడే భక్తి చేయగలుగుతా. బైబిల్ పండిత్యాన్ని మనం చూసినప్పుడు కొరతలు కలిగిన వారు అద్భుతమైనటువంటి భక్తి చేశారు. ఓ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. లోకసువార్త 2వ అధ్యాయంలో చూడడం అవసరం లేదులే, అక్కడ అహరోను, అలాగే ఆమె పేరేంటి, ఎలిజబెత్ ఉన్నారు కదా, జకరియా, కరెక్ట్, నేను పేరు తప్పు చెప్పాను, జకరియా, ఎలిజబెత్. ఆయన సేవకుడు కుటుంబంలో నుంచి వచ్చాడు, ఈవిడ సేవకుని కుటుంబంలో నుంచి వచ్చింది, ఇద్దరు సేవకుల కుటుంబంలో నుంచి వచ్చారు. కానీ వృద్ధాప్యం దాకా పిల్లలు లేరు. ఆయన యాజక ధర్మం చేస్తున్నాడు, ఈమె నమ్మకంగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడు వారి భక్తిని దిగజార్చుకోవాలా, వారికి ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవాలా, సేవను వదిలిపెట్టలా, చేస్తూనే ఉన్నారు నమ్మకంగా. దాన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే, కొరతలు కలిగి ఉండడం భక్తిలో శ్రేష్టత, ఇబ్బందుల్లో మనం ఉండడం భక్తిలో శ్రేష్టత. నువ్వెందుకు వీక్ అనుకుంటున్నావు? వారిని చూసి వీరిని చూసి నాకు ఇది లేదు అది లేదు కాబట్టి నాకు సరిగా భక్తి లేదు, ఎన్నడూ అలా అనుకోవడానికి వీలు లేదు. మన జీవితంలో కొరతలు వచ్చినప్పుడు దేవుని చిత్తం జరగాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తారు. వీరు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు కదా, ఎప్పుడు ప్రార్థనకు రారు. వాళ్ళు బుధవారం రారు, శనివారం రారు, ఆదివారం రారు, మీటింగ్ పెట్టినా కూడా రారు, ఇంటికాడే ఉంటారు. జ్వరం వస్తే అమ్మగారు తీసుకొస్తుంది అయ్యగారిని, పాస్టర్ గారు ఈయనకి బాగాలేదండి ప్రార్థన చేయండి అని. ఆయన ఎప్పుడు ప్రార్థనకి రాడు. అవకాశం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు వినడు. వీళ్ళు చేస్తున్నారు, ప్రస్తుతానికి విండలా అంటే వింటలేదంటే వింటున్నాడు కానీ సహాయం చేయట్లా. మీరు ఇంకా కొంచెం సిద్ధపడాలని ఆయన అన్నట్టుగా దేవుడు వదిలేశాడు. చూడండి సమూయేలు ఇంకా ఏం చెప్పాడో. సమాధానం రాకపోయేసరికి మరలా 5వ వచనం అంతటా సమూయేలు మరలా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయుల న్యాయము తీర్చుచు వచ్చెను. చూడండి, మిస్పా అనేది ప్రార్థన స్థలం అని మనకు తెలుసు. మిస్పాలో ఇప్పుడు 2-3 అంశాలు ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేయలా. ఇప్పుడు 4వసారి మిస్పాకు వెళ్ళారు. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు, వారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేశారు. ఏ ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు దాకా? ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. 5వ వచనంలో చూడండి, వారు
మిస్పాలో కూడుకొని దేవుని వాక్యంలో చూద్దాం. మిస్పాకు పిలువనంపడి నేను మీ పక్షమును యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. పశ్చాత్తాపడుతున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఎంత కన్నీటి ప్రార్థన అంటే దానిలో మరొక మాట మనం చూస్తాం. ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, పాపాత్ములమని ఒప్పుకున్నారు, ఏడుస్తున్నారు. ఎలాగా అంట అక్కడ రాస్తున్నాడు. ఎలాగా ఏడుస్తున్నారు? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి. అంటే బావిలో నుండి నీళ్లు చేది బకెట్తో బయట పోస్తే ఎలా పోతాయో రోదన ప్రార్థన ఇది కావాలండి మనకి ఈ రోజుల్లో. ఇలాంటి ప్రార్థన చేసే తల్లులు మనకి లేవాలా? నేను విశ్వాసిగా ఉన్నప్పుడు సంఘంలో తల్లులు ఉండేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. శనివారం ప్రార్థన పెడితే రాత్రి 2 దాకా ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా చేయడానికి లేదు. మా దగ్గర కూడా నేను అలా చేయడం లేదు. ఎందుకో తెలుసా? హిందూస్ ఏరియాలో సేవ ఉంది కాబట్టి, వాళ్ళ భర్తలు ఒప్పుకోరు కాబట్టి 9:30కే ప్రార్థన క్లోజ్. ఒకవేళ నువ్వు పెట్టినా కూడా ఇంట్లో సమస్యల వల్ల వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో దేవుని దయ, నా బోటోళ్ళు కూడా ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చూద్దామమ్మా. హల్లెలూయా. ఇంకా కొంచెం బిగ్గరగా హల్లెలూయా. సో అలాగా ప్రార్థన చేసేవారుగా, ప్రార్థన యోధులుగా, ప్రేయర్ వారియర్స్గా మనం మారాలి. వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే నీళ్లు కుమ్మరించినట్లుగా ఉపవాసం ఉండి, ప్రభువా మేము పాపాత్ములమయ్యా. దేవుడు ఏ ప్రార్థన వింటాడు? కన్నీటి ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. ఆయన దాటిపోలేడు. హిజ్కియా నువ్వు మరణపోతున్నావు అని చెప్పుపో అని చెప్పి యెషయాతో చెప్పాడు. వెళ్ళి చెప్పాడు. యెషయా ఆ మాట చెప్పగానే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ, ప్రభువా నేను ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలుసు కదా అని అనగానే మళ్ళా 5 minutesలో దేవుడు తన చిత్తాన్ని మార్చేశాడు. మళ్ళా వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు. వెంటనే వెళ్ళి మళ్ళా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వస్తే ఇందాక 32వ అధ్యాయంలోనే వారు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా గడ్డి మేసే దూడం చేసుకున్నప్పుడు దేవుని కోపం వస్తే మోషే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఈ ప్రజలు నువ్వు నడిపించావయ్యా, అద్భుతాలు చేసావయ్యా. ఒకవేళ వారి పాపాలు క్షమించకపోతే నన్ను నీ జీవ గ్రంథంలో నా పేరు తీసేయ్యా. సాష్టాంగపడి ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 32వ అధ్యాయంలో రైట్ సైడ్ పైన ఇక్కడ ఉంటాయి, ఈ పేజీలో లెఫ్ట్ సైడ్ పైన ఉంటాయి. ఆ వచనాలు మీరు చదువుకుంటే దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. ఈరోజు అలాగ ప్రార్థన చేసేవారు కావాలండి. అలాంటి ప్రేయర్ దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఏదో నామకి వాస్తు రాగానే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలి, స్వస్థతలు జరిగిపోవాలి, వెళ్ళిపోవాలి, మంచిదే. కానీ దేవునికి సమీపంగా రావాలి అని అంటే, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే వీరు చేశారు ఉపవాస ప్రార్థన. అయినా కూడా దేవుడు వారి ప్రార్థన విన్నారా? చూడండి, వెంటనే ఏం చదువుతాం మనం? ఇందాక కూడా చదివాం మాట, 6వ వచనంలో చదివాం. వారు మిస్పాలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సేవకుడు సమూయేలు ఉండగా వెంటనే 7వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకొని ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీ సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ప్రార్థన చేస్తున్నారని ఫిలిస్తీయులు విని యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే మరొక పాయింట్ చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతా. చూడండి, మనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. 8వ వచనం, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. చదువమ్మా. సమూయేలు పాలు విడువని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఎంత గొప్ప మేలు జరిగింది చూసారా? అప్పటి వరకు ప్రార్థన చేస్తే దేవుడు వింటలా. మీ ప్రార్థన నాకు తృప్తినివ్వడలా, మీ ఒప్పుకోలు సరిపోడలా, మీరు చేసే ప్రార్థన ఇంకా నాకు సరిపోడలా అంటే వారన్నారు, అయ్యా మేం ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా మా కోసం చెయ్యి. ఇట్లా చెప్పారు ఎవరైనా విశ్వాసులు? ఎప్పుడైనా సేవకుంటే ఇలా చెప్తారా?
మన విశ్వాసులు మనం ఏం చెప్తాం తెలుసా పాస్టర్ గారితో? మా కొరకు ప్రార్థన చేయండి అంటామే కానీ నేను చేసుకుంటున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి, నువ్వు కూడా మా కోసం చేయండి. వీళ్ళు అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మేము చేస్తుంటాం, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. కానీ పాస్టర్ గారు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? విశ్వాసులందరూ మాత్రం వారి పనుల్లో బిజీ అయిపోతారు. వారికి టైం లేదు, ఇప్పుడు ప్రార్థన చేసే టైం లేదు. పొద్దున పూట ఒక సీరియల్ వస్తుంది, మధ్యాహ్నం మరొక సీరియల్ వస్తుంది, రాత్రి మరొక సీరియల్ వస్తుంది. చాలామంది విశ్వాసులు పాపం చేయట్లేదు కానీ సీరియల్ చూస్తున్నారు. సీరియల్ చూడడం పాపమా కాదా? కాదా? చెప్పండి అమ్మా, పాపమా కాదా? చూస్తున్నారు ఎవరైనా సీరియల్స్? మహాపాపం. ఏమండి, వారు అనుకుంటున్నారు ఇది తప్పేం కాదులే, ఇదేది జీవితంలో జరిగే నటనే కదండి ఇది. ఎట్లాంటిది? ఆ సీరియల్ ఎవడో చేస్తాడు, భర్తని కోసి కుక్కర్లో పెట్టమని. ఇవి నిజంగానే కుక్కర్లో పెడుతుంది. పేపర్లో చదువుతున్నావు, వార్తల్లో చూస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? అక్కడెక్కడో చూసుంటావు, నీకు ఐడియా లేదు. వాడు ఐడియా ఇచ్చాడు. ఒక ఐడియా ఒక జీవితాన్ని మారుస్తుందని మన జీవితం మొత్తం మార్చి నాశనం చేస్తుంది. చూడండి, వారు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. 8వ వచనం మరొకసారి, మనము మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దు అని సమూయేలును మనము చేసుకున్నారయ్యా. మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే మా భక్తిలో మేము దిగజారిపోయాం కాబట్టి మా ప్రార్థన దేవుడు వింటలా, కార్యాలు జరగడల్లా. కాబట్టి మా కోసం నువ్వు ప్రార్థన చేయడం మానవద్దు అంటే సమూయేలు భక్తుడు దైవజనుడు పని చేశాడు. దేవునికి సర్వాంగ బలిగా ఏమంటే తీసుకొని వచ్చి బలి అర్పించి ప్రార్థన చేయగానే వెంటనే ఆ వచనం చదివాం కదా, 9వ వచనంలో మనం చూస్తాం, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రియులారా, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటాడు. ఆయన సరిచేసుకొని చేయాలి, కన్నీటితో చేయాలి, ఉపవాసంతో చేయాలి. సమస్యలన్నీ వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిత్యము దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు గొప్ప మేలు వచ్చింది. ఆ కింద వచనాలు కూడా చదివి నేను ముగిస్తాలేండి. 10వ వచనం నుంచి త్వరగా చదివేద్దామా? త్వరగా. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. హల్లెలూయా. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, 7వ అధ్యాయంలో ఫిలిష్తీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఫిలిష్తీయుల్ని గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు గెలిచారు అని అంటే కారణాలన్నీ నేను చెప్పాను, ఒక 4-5 కారణాలు. వీళ్ళరా, శత్రువు అయిన సాతానుడు నీ చేతిలో ఓడిపోవాలి. ఎందుకు ఫిలిష్తీయులు ఎప్పుడు ఓడిపోయారంటే ఆ రోజు ఓడిపోయారు. అప్పుడు ఒక రాయి తీసుకొని ఇంతవరకు మనకు సహాయం చేశానని చెప్పి ఆయన ఎబెనెజరు అని ఒక పేరు పెట్టాడు. ఎబెనెజరు అనగా సహాయపు రాయి. ఇంతవరకు మనకు సహాయం చేశాడు ఎవరు? ప్రభు. పాపం చేస్తాం, అవిధేయులం అవుతాం, దేవుని నుండి దూరం అవుతాం, పశ్చాత్తాపడతాం, దేవునిలోకి వస్తాం, దేవుడు సహాయం చేస్తాడు. ఇదే మన జీవితాంతం చేసే పని. జీవితాంతం చనిపోయేదాకా మానవుని పని ఇదే. అందుకనే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మన పాపాలను కడుగుతుంది, మన జీవితాన్ని దిద్దుతుంది, సరిచేస్తుంది. దేవుని వాక్యం అర్థం అని చెప్పింది యాకోబు రాసిన పత్రికలో. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి మనం నిలబడ్డప్పుడు మనలో ఉన్న వాటన్నిటిని దేవుడు చూపిస్తాడు, దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలదించుదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం.